ఆయన కొంతమందిని టచ్ చేస్తూ ఉంటాడు. లేచి ప్రార్థన చేయి. దేని కొరకు ప్రార్థన చేయాలో మనకు నిజంగా తెలియదు. భక్తిలో మనం ఎంత ఎదిగినా, ఎంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినా మనలో చాలామందికి ఈ డివైన్ కాలింగ్ అంటే తెలియదు. కొన్ని సంవత్సరాలుగా మనం భక్తి చేస్తూ వచ్చాము, అయినా ఈ డివైన్ కాలింగ్ అంటే ఏంటో తెలియదు. ఈ హిమము కంటే చల్లని స్పర్శ తగలటం అంటే ఏంటో తెలియదు. ఎవరో వచ్చి మేలు కొలిపితే ఈ టైంలో నాకు అసలు మెలుకు ఎందుకు వచ్చింది, అసలు ఈ టైంలో నేను ఎప్పుడు లేవను కదా, ఎందుకు నేను లేచాను, ఎవరు నన్ను లేపారు అని మనం ప్రశ్నించుకోము. టైం చూసుకుంటాం, అరే అప్పుడే మెలుకు వచ్చిందే అని చెప్పేసి వాటర్ తాగేసి పండుకుంటాం. మనలో చాలామంది చేసే తప్పిదే. 3 గంటల మధ్య నుండి 5 గంటల మధ్య కాలంలో మీకు మెలుకు వచ్చినప్పుడు మీరేం చేయాలో తెలుసా? వెంటనే మోకాళ్ళు వేయాలి. ప్రభువా, అసలు ఈ సమయంలో నన్ను ఎందుకు లేపావు? నీవు నాతో ఏం మాట్లాడాలని కోరుకుంటున్నావు? లేదా నీకోసం నేనేమైనా చేయాలా ప్రభువా అని అడగాలి. సమూయేలు దగ్గరకు వచ్చినప్పుడు సమూయేలుని అలాగే అడిగాడు. సమూయేలుకి అర్థం కాల. పౌలుడైన సమూయేలుకి అర్థం కానప్పుడు ఏలీని అడిగాడు. ఏలీ చెప్పాడు, ప్రభువా చిత్తము, నేను ఆలకించుచున్నాను, మాట్లాడు అని అన్నాడు. ఆయన చెప్పాలనుకుంది ఏంటంటే, నువ్వు కొన్ని రోజులుగా నీ వ్యాధి కొరకు ప్రార్థన చేస్తున్నావు కదా, తీసివేయమని. బహుశా నువ్వు కొన్ని రోజులుగా నీ వివాహ నిమిత్తమై నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా, ఇదిగో నీకు ఒక చక్కని ప్లాన్ చెప్తాను, నా మర్మం ఏంటో నీకు చెప్తాను, నా చిత్తం ఏంటో నీకు తెలియజేస్తాను అని ఆ టైంలో నిన్ను లేపాడు. బహుశా కొన్ని రోజులుగా నువ్వు గర్భఫలం కోసం అడుగుతున్న దంపతులై ఉండొచ్చు. ఆయన తన చిత్తం ఏంటో చెప్పాలనుకుంటున్నాడు. నీ జీవితాన్ని బాగు చేస్తాను అని చెప్పాలని ఆయన కోరుకుంటున్నాడు. కొన్ని రోజులుగా నువ్వు నిరుద్యోగ సమస్యతోనూ, కుటుంబ సమస్యలతోనూ, ఆర్థిక సమస్యలతోనూ, కోర్టు సమస్యలతోనూ, ఇలా రకరకాల సమస్యలతో సతమతం అవుతూ ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నావు. ఇంకా మనలో చాలామంది నాకు రక్షణ ఇవ్వయ్యా, మారు మనసునివ్వయ్యా అని అడుగుతూ ఉన్నారు. ఆ రక్షణ భాగ్యం ఎలా పొందుకోవాలో చెప్పడానికి ఆయన నిన్ను మేలుకొల్పాడు. అయితే మనలో చాలామంది చేసే నిర్లక్ష్యం ఏంటంటే ఇగ్నోర్. ఎందుకు వచ్చిందోలే ఈ సమయంలో. అసలు ఆ సమయంలో మీకు మెలకు వచ్చిందంటే దట్ ఈజ్ కాల్డ్ డివైన్ కాలింగ్. దేవుడు పిలుపు, అది నిన్ను లేపుతున్నాడు. ఎందుకో తెలుసా? నీ జీవితాన్ని బాగు చేయాలని, నీ చీకటి బ్రతుకులో వెలుగును నింపాలి అని ఆయన తెల్లవారుజామున 3 నుండి 5 గంటల సమయంలో మిమ్మల్ని లేపుతున్నాడు. ఇంకో రహస్యం చెప్పమంటారా? ఆ సమయాన్ని ఏమంటారంటే హీలింగ్ అవర్ అని అంటారు. సూపర్ నేచర్ పవర్ రిలీజ్ అయ్యే సమయం, పరలోకపు ద్వారాలు తెరవబడి మీ కొరకు ఆయన ఆశీర్వాదాలు కుమ్మరించే సమయం. కాబట్టి ఆ సమయాన్ని ఎప్పుడు కూడా మనం ఇగ్నోర్ చేయకూడదు. ఒకవేళ ఇగ్నోర్ చేస్తే మళ్ళీ అలాంటి సమయం నీకు రావాలంటే కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. కాబట్టి ఒకవేళ మీ జీవితంలో ఎప్పుడైనా తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల మధ్యకాలంలో సడన్గా మీకు మెలకు వస్తే, ఎస్పెషల్గా 3 ఆ సమయంలో లేచి కూర్చోవాలి. ప్రభువా, నన్ను పిలిచావా? ఎందుకు పిలిచావయ్యా? దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నతో మాట్లాడు. అభ్యర్థించాలి, మాట్లాడమని అడగాలి. ఎందుకంటే అసలు ఆయన నిన్ను లేపిందే మాట్లాడడానికి, నువ్వు మాట్లాడడానికి కాదు. నువ్వేం చేయాలి తెలుసా? కనిపెట్టుకోవాలి. నీ బాధలన్నీ ఆయన విన్నాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు మొదటి రోజు మోకాళ్ళు వేసినప్పుడే విన్నాడు. ఏ సమస్య కొరకైతే నువ్వు మోకాళ్ళు వేసావో ఆ సమస్య కొరకై ఆ రోజే విన్నాడు. అందుకే ఇప్పుడు సమస్య విన్నవాడు రిప్లై ఇవ్వలేదని చాలాసార్లు బాధపడ్డావు కదా, ఈరోజు ఆయన నీతో మాట్లాడడానికి ఆ సమయంలో నిన్ను లేపాడు. అప్పుడు నువ్వేం చేయాలి? కనిపెట్టుకోవాలి. ప్రభువా, నన్ను ఎందుకు లేపావు? నాకు వినిపించు నీ స్వరాన్ని అని అడగాలి. మోకాళ్ళు వేసి, పరలోకమందున్న మా తండ్రి, మా ప్రభువా, మా దేవా, నన్ను ఈ సమయంలో ఎందుకు లేపారు? నేనేమి చేయాలని మీరు కోరుకుంటున్నారు? నీ పిలుపును అర్థం చేసుకున్నట్లు నాతో మాట్లాడయ్యా అని ఆయనను అభ్యర్థించాలి. ఇంకా మీకు అభ్యర్థన చేయడం చేత కాకపోతే నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట పంపబడిన పరిశుద్ధాత్మ సహాయము, ఆయన ప్రేరణతో ప్రార్థించే బలాన్ని నాకు అనుగ్రహించు తండ్రి అని అడగాలి. ఎందుకంటే మనకు ప్రార్థన చేయటం రాదు. అసలు ఆ సమయంలో నిన్ను ఎందుకు లేపాడో నీకు అసలు తెలియదు. కాబట్టి వెంటనే నువ్వు చేయాల్సింది ఏంటంటే
పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు అడగాలి. ఆ సమయంలో మీరు హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడండి, కృతజ్ఞతలు చెప్పండి, అవసరమైతే ఏడవండి. నేను మీకోసం ఏమి చేయమంటారో ప్రభువా నాకు తెలియజేయండి అని అడగండి. మీ హృదయ భారాన్ని అంతటిని ఆయనను మోయమని అడగండి. నేను మోయలేకపోతున్నానయ్యా, నువ్వు మోయయ్యా అని అడగండి. ఆయన ప్రేరణతో సాధ్యమైతే మీ పాపాలన్నిటిని ఒప్పుకోండి. నా జీవితంలో వచ్చిన ప్రతి శ్రమకి, రోగానికి, కష్టానికి, నష్టానికి, వ్యాధికి, బాధకి, దుఃఖానికి, శత్రువుల భయానికి కేవలం నా పాపాలే కారణం. నిస్వార్థ హృదయంతో అడగండి, క్షమించమని అడగండి. అయ్యా, నా పాపములు బట్టియే, నా పితరుల దోషములు బట్టియే నాకు ఈ శ్రమలు, నాకు ఈ కష్టాలు. దయచేసి నా పాప దోషాలు, నా పితరుల శాపాలు నా మీద, నా కుటుంబం మీద, నా పిల్లల మీద ఏలుబడి చేయకుండా దయచేసి క్షమించండి. కొట్టివేయమని అడగండి. శ్రమలను జయించుటకు శక్తినివ్వమని అడగండి. పితరుల పాపాలు, నీ పాపాలు, నీ కుటుంబ పాపాలు ఒప్పుకోండి. ఇక నుంచి వదిలిపెడతానయ్యా అని ఆయనకు మాట ఇవ్వండి. అలా మీరు చేయగలిగితే ఆయన స్వరాన్ని మీకు వినిపించటం ప్రారంభిస్తాడు. మెల్లగా కనిపెట్టుకోవాలి, అరవద్దు, గోల చేయొద్దు. మెల్లగా కనిపెట్టుకొని మెల్లని స్వరముతో మీరు ఇలా మీ మనసులో ఆయన దగ్గర ఒప్పుకుంటా ఉండాలి. కాబట్టి దయచేసి గమనించాలి, అబ్రహాం మీద ఏ శాపం ఏలుబడి చేసిందంటే తన తాతల ముత్తాతలందరూ కూడా విగ్రహాలు అమ్మి వాటిని పూజించేవారు. ఏ పాపం అబ్రహాం మీద ఏ శాపం ఏలుబడి చేస్తే అతనికి పెళ్ళైన అన్ని సంవత్సరాల తర్వాత కూడా పిల్లలు పుట్టలేదు. 75 సంవత్సరాలు గర్భము కూడా ఉడికిపోయిందట. అయినా పిల్లల పుట్ల. కారణం ఏంటో తెలుసా? వారి తాతలు, వారి పితరులు విగ్రహాలను పూజించేవారు, తయారు చేసేవారు, అమ్మేవారు. కాబట్టి వారిపైన శాపాలు ఏలుబడి చేసినాయి. ఆ శాపాలు పోవటం కోసమే కదా అబ్రహాం గారు అంత ప్రయాసపడ్డాడు, ఏడ్చాడు, రోధించాడు, బలిపీఠాలు కట్టి ప్రార్థన చేశాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, అందుకే నువ్వు ఒప్పుకోవాలి. అయ్యా, నా జీవితంలో వచ్చిన ఈ శ్రమకి, నేను పడుతున్న ఈ నిందకి, నా జీవితంలో వచ్చిన ఈ అవమానానికి బహుశా నా పితరుల శాపాలు, బహుశా నా బాల్య దినము నుండి ఇప్పటి వరకు నేను చేసిన పాపాలే కారణమై ఉండొచ్చు. దయచేసి ఒప్పుకుంటున్నానయ్యా, ప్రక్షాళన గావించండి. నా జీవితంలో ఇలాంటి పాపాలు చెయ్యనయ్యా అని మాట ఇవ్వాలి. మా కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న దురాత్మలపై నాకు జయాన్ని ఇవ్వండి అయ్యా అని అడగాలి. తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల మధ్య కాలాన్ని డెవిల్ అవర్ అని కూడా అంటారు. ఈ అవర్లో దురాత్మలు మీ మీద దాడి చేయడానికి వస్తాయి. ఎందుకో తెలుసా? అవన్నీ ఎప్పటివి, ఏ కాలం నాటివి అనుకుంటున్నారు? మీ పితరుల కాలం నుండి అవి మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నాయి. ఏదో రకంగా మీ జీవితంలో కార్యాలు జరగకుండా తెల్లవారుజాము నుండి అవి అడ్డుకట్ట వేస్తూ ఉంటాయి. ఎంత ప్రయత్నం చేసినా ముందుకు సాగదు. మీరు ఎన్నో సంతాన సాఫల్య కేంద్రాలకు తిరిగి ఉంటారు, జరగవు. ఎందుకంటే వాడు అడ్డగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ అడ్డంకులన్నింటినీ తొలగించడం కోసం దేవుడు ఆ టైంలో మిమ్మల్ని లేపుతాడు. దట్ ఈస్ కాల్డ్ డివైన్ కాలింగ్. ఆయన మిమ్మల్ని ఎందుకు లేపుతాడంటే ఈ డెవిల్ అవర్లో మీరు ఏదైతే జయిస్తారో మీ జీవితకాలం మొత్తం జయ జీవితాన్ని గడుపుతారు. అందుకోసమే ఆయన మిమ్మల్ని లేపుతాడు. మీ హృదయం అనే ద్వారం దగ్గరకు వచ్చి తడతాడు. మీకు విషయం చెప్పనా, ఆయన లేపితే మళ్ళీ మీకు నిద్ర రాదు. మీరందరికీ మీరు లేస్తే మీరు కూరుపాట్లు పడతారు, అటు ఇటు డొర్లుతూ ఉంటారు, ఆ గోడకి ఈ గోడకు ఆనుకొని నిద్రపోతూ ఉంటారు, మంచం మీద పడుకుని నిద్రపోతారు, మోకాళ్ళు వేసి కూడా కుప్పకూలి నిద్రపోతారు. మిమ్మల్ని ప్రార్థించమని ఆయన మీకు పిలుపునిస్తే ఇక మళ్ళీ మీకు నిద్ర పట్టదు, మీరు ప్రార్థన చేస్తారంతే. ఒక విశ్వాసి జీవితం మీద ఏలుబడి చేస్తున్న శత్రువుని జయించటం కోసం ఆ దేశాన్ని ఏలుతున్న రాజుకు నిద్ర పట్టకుండా చేశాడు. అహశ్వరోషు అసలు నిద్ర పట్ల, ఏంట్రా నాకు నిద్ర పట్టడం లేదు అని ఆలోచించాడు. చూడండి, అతనికి నిద్ర పట్టినప్పుడు నాట్యగాళ్ళను పిలిచి డ్యాన్స్ వేయించుకోవచ్చు, పాటగాళ్ళను పిలిచి పాట పాడించుకోవచ్చు, వాయిద్యకారులను పిలిచి వాయిద్యం వినుకొని నిద్రపోవచ్చు. కానీ ఏమన్నాడు తెలుసా? ఆ దేశంలో జరిగిన జ్ఞాపకార్థ గ్రంథం అడిగాడు, తీసుకురమ్మన్నాడు. అది కూడా చూడండి, ఓపెన్ చేయగానే ఎవరికి వచ్చింది?
దేవుడు ఎవరి జీవితంలో కార్యాలు చేయాలనుకున్నాడో ఆ వ్యక్తి గురించిన సమాచారం రాయబడిన పేజీ వచ్చింది. తన పిల్లలకు మేలు చేయాలని దేవుడు రాజుని మేలుకొల్పాడు. నిద్రపట్టలేదు రాజుకి. మొర్దెకై గురించిన సమాచారం ఆ బుక్లో ఉన్న పేపర్లో రాయబడింది. కరెక్ట్గా ఆ పేజీ ఓపెన్ చేశాడు. అరే, మొర్దెకై మన జీవితంలో మేలు చేశాడు కదా, మనం ఏమైనా తిరిగి ప్రతిఫలం ఇచ్చామా? ఇవ్వలేదు. కాబట్టి వెంటనే ఏం చేశాడు దేవుడు? ఆ రాజు ద్వారా విశ్వాసికి మేలు చేశాడు. కాబట్టి గమనించాలి, మనకు నిద్ర పట్టడం లేదంటే దేవుడు ఏదో ఒక కార్యం ఈ జీవితంలో చేయాలని తలంచాడు. అప్పుడు అడగాలి, ప్రభువా నా జీవితంలో ఒక మేలు చేయాలని నువ్వు కోరుకుంటున్నావు, అందుకోసమే కదా కనిపెట్టుకోమని ఉండమని చెప్పావు. మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలామంది ప్రపంచవ్యాప్తంగా ప్రార్థన చేస్తున్నారు, కానీ ఎంతమంది ప్రతిఫలాన్ని పొందుకుంటున్నారు? అందరూ ప్రార్థన చేస్తారు, కానీ ప్రతిఫలం ఎవరు పొందుకుంటారు తెలుసా? బైబిల్లో రాయబడిన మాట అండి, నాకు చాలా బాగా ఇష్టం. యథార్థముగా ప్రార్థన చేసే వారికే ప్రతిఫలం దక్కుతుంది. ఒకవేళ వారు ప్రార్థన చేసి మర్చిపోయినా దేవుడు కార్యాలు చేయటం ఆపడు. మెట్టుకు నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు మీ బాల్య పాపాలను ఒప్పుకోవాలి, మీ యవ్వన పాపాలను ఒప్పుకోవాలి, ప్రస్తుతం ఉన్న పాపాలన్నిటిని కూడా ఒప్పుకొని నాకు శుద్ధ హృదయమునివ్వయ్యా, నాకు స్థిరమైన మనసునివ్వయ్యా అని అడగాలి. రెండవది ఏంటంటే పూర్ణ హృదయముతో ఆయనని స్తుతించాలి. ఆయన చేసిన ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతతో కన్నీళ్లు విడవాలి. మనలో చాలామందికి కృతజ్ఞత రాదు. కృతజ్ఞత మీలో ఉంటే నిజంగా ఒప్పుకోండి, కృతజ్ఞత కన్నీళ్లు జల 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 రాలిపోతూ ఉంటాయి. నా ప్రభువా, నేను దేనికి పనికిరాని కుటుంబంలో ఉన్నవాడిని, ఇప్పుడు నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచావు అని ఆ కృతజ్ఞత కన్నీళ్లు రాలుతూ ఉంటాయి. మీ బాల్యం నుండి ఇప్పటి వరకు దేవుడు చేసిన ప్రతి మేలును గుర్తు చేసుకొని కృతజ్ఞతతో ఆయన్ను స్తుతించాలి, ఆరాధన చేయాలి, పూర్ణ మనసుతో ఆరాధన చేయాలి. అసలు మీ మైండ్లోకి సెకండ్ థాట్ రాకూడదు. ముఖ్యంగా మీ కష్టాలు, మీ బాధలు, మీ వ్యాధులు అన్నీ కూడా మీ మైండ్లోకి రాకూడదు. అసలు నేను ఎలా ప్రార్థన చేయాలి బ్రదర్, 3 గంటలకైతే లేస్తున్నాను కానీ నాకు ప్రార్థన చేయటం రావట్లేదు. జస్ట్ ఫోకస్ ఆన్ గాడ్. దేవుని మీద మీ గురి పెట్టాలి, ఆయనను మాత్రమే మీ దృష్టిలో ఉంచుకోవాలి, మిగతావన్నిటిని మర్చిపోవాలి. మీ జీవితంలో ఒకవేళ శ్రమలు ఉంటే అవి పోవడానికి నేనేమి చేయాలి ప్రభువా అని అడగాలి. తీసివేయమని ఎప్పుడు అడగకూడదు, గుర్తుపెట్టుకోండి మీరు.